హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, యుద్ధం ఆగిపోతుంది అని చెప్పేసి, యుద్ధం ఆపేస్తామని చెప్పేసి ట్రంప్ ప్రకటించి, నెతన్యాహు కూడా ఇక తొందరలో యుద్ధం ముగిసిపోతుందని చెప్పేసి ఆయన ప్రకటించాడు. మరి నిజంగా యుద్ధం ఆగిపోబోతుందా? వీళ్ళు ఈ నిర్ణయం నిజంగా తీసేసుకున్నారా? లేకుంటే ట్రంప్ వ్యాఖ్యలు ఈ మధ్య ఎవరు పట్టించుకోవట్లేదు, ఆయన అలా చెప్తున్నారు కానీ యుద్ధం ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరి ఏంటి సార్, యుద్ధం ఆగే పరిస్థితి ఉందా లేదా? మరి దీని పట్ల అంటే ట్రంప్ నెతన్యాహు స్టేట్మెంట్ పట్ల ఇరాన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? ట్రంప్ నిన్న జపాన్ ప్రధానమంత్రి ఆమె సనే తకైచి ఆమె వచ్చింది. సో బైలేటరల్ ప్రెస్ మీట్ అనేది పెట్టాడు నిన్న. బైలేటరల్ ట్రేడ్ తర్వాత డిఫెన్స్ వీటికి సంబంధించి చర్చలు జరుగుతాయి కాబట్టి ఈ కాంటెక్స్ట్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేచురల్గా ఇరాన్ వారు చర్చకు వస్తుంది కదా. అలాగే వచ్చినప్పుడు మేము ఆల్రెడీ మా ఆబ్జెక్టివ్స్ నెరవేర్చేసాము. సో ఇరాన్కి సంబంధించి దాదాపు నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ 90% మేము రూయిన్ చేసేసాము. సో వాళ్ళ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ అంటే మిసైల్ స్టాక్ ఫైల్ కావచ్చు, మిసైల్స్ని తయారు చేసే డ్రోన్స్ని తయారు చేసే ఫెసిలిటీస్ని కూడా మేము 90% ధ్వంసం చేసేసాము. అట్లాగే వాళ్ళ నాయకత్వాన్ని కూడా మేము చంపేసాము. సో వాళ్ళు కొత్త వాళ్ళని ఎన్నుకుంటా ఉంటే మేము చంపుకుంటూ వస్తున్నాం కాబట్టి మ్యాక్సిమం అయిపోయింది, ఇక త్వరగానే యుద్ధం ముగిస్తామనేది నిన్న ట్రంప్ చెప్పాడు. మరోవైపు నెతన్యాహు ఫస్ట్ టైం అంటే ఈ మార్చి 8 తర్వాత ఇప్పటి వరకు ఆయన వేరే వీడియోలు పెడుతున్నాడు తప్ప అవన్నీ ఫేక్ అనేది ఆల్రెడీ తేలిపోయింది. సో నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు నెతన్యాహు. అయితే ప్రెస్ మీట్లో కూడా కొంత విచిత్రం ఏంటంటే ఆయన ఒకడే కనబడుతున్నాడు. మామూలుగా ప్రెస్ మీట్లు అయితే వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ కడ్జీ కానీ లేకపోతే మిలిటరీ అధికారులు కానీ లేకపోతే మొసాద్ అధికారులు వీళ్ళందరూ కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడం అనేది ఆనవాయితీ. కానీ నిన్న చూస్తే ఆయన ఒకడే నిలబడి మాట్లాడుతున్నాడు. ఇటువైపు ప్రెస్ ఉన్నారో లేదో కూడా ఎవరికి తెలియదు. సో ఈ వీడియో కూడా ఫేక్, ఆయన నుదుటి మీద షాడోస్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా చెప్తున్నారు. కానీ అది ఫేకా కాదా అనేది పక్కన పెడితే దాంట్లో ఉన్న ఎసెన్స్ ఏమంటే మేము ట్రంప్ నాయకత్వంలో అటాక్ చేస్తున్నాం. అయితే మేము ఈ పార్స్ ఇరాన్లో ఉండే ఈ పార్స్ అనే ఒక ఆయిల్ నిక్షేపం, అది బుషైర్ అనే ఒక టౌన్లో ఉంటుంది. అక్కడ మేము ఈ సౌత్ పర్స్ గ్యాస్ ఫీల్డ్ అంటారు, ఈ సౌత్ పర్స్ గ్యాస్ ఫీల్డ్ మీద మేము అటాక్ చేసింది ట్రంప్కి చెప్పకుండా చేశాము. అయితే ఇక మీదట మేము చేయము, ట్రంప్ మాకు రిక్వెస్ట్ చేశాడు కాబట్టి ఇక మీదట మేము చేయమనేది ఇజ్రాయిల్ నెతన్యాహు ప్రకటించాడు. అట్లాగే నెతన్యాహు ఇరాన్ ప్రజలకు కూడా అప్పీల్ చేశాడు, మీరు అక్కడ ప్రభుత్వ అనుకూలతోండి అని. సో 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి మాకు, 3 ఆబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోయినాయని నెతన్యాహు కూడా చెప్పినాడు. ఒకటి ఏంటంటే వాళ్ళ న్యూక్లియర్ పొటెన్షియల్గా ఉన్న యురేనియం ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేసామని ఒకటి చెప్పాడు. 2 వాళ్ళ మిలిటరీని వీక్ చేసేయడం, లీడర్షిప్ని చంపేయడం, ఈ 2వది అయిపోయింది. 3 రిజీమ్ చేంజ్, అది ఇంకా జరగలేదు, దానికి టైం బట్టి అవుతుంది, కానీ యుద్ధం అయితే మేము ఆపేస్తాము అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. సో ఇది మామూలుగా చూసుకుంటే ట్రంప్ డే 1 నుంచి కూడా మేము సక్సెస్ అయిపోయినాం, మేము వీ వన్ అని మాట్లాడుతున్నాడు. ఈవెన్ ఇంగ్లాండ్ ఫస్ట్లో ఈయన అడిగినప్పుడు హెల్ప్ చేయకుండా ఉండి తర్వాత మేము పంపిస్తామన్నప్పుడు కూడా అవసరం లేదు, మేము ఆల్రెడీ గెలిచిపోయినాం, గెలిచిన వారి కోసం మీరు పంపించాల్సిన అవసరం లేదని కూడా అన్నాడు. సో ఎవరి ప్రెస్ మీట్లో మేము గెలిచామనే చెప్తున్నారు, కానీ వారు చూస్తే ఇంటెన్సిఫై అవుతూనే ఉంది రోజు రోజుకి. ఇప్పటివరకు దాదాపు 2000 మంది ఇరాన్ అండ్ లెబనాన్లో చనిపోయారు, అందులో 204 పిల్లలు ఉన్నారనేది నిన్ననే రెడ్ క్రిస్టెంట్ సొసైటీ అనౌన్స్ చేసింది. సో యుద్ధం పెరుగుతూనే ఉంది, ఇరాన్కి సంబంధించి భారీ నష్టాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఇరాన్లో ఒక 5-6 లక్షల మంది నిరాశ్రయులు అయిపోయారు. అట్లాగే అక్కడ ఒక 13-14 లక్షల మంది లెబనాన్లో ఇండ్లు వదిలి పుట్ట చెట్టు అని పట్టుకొని వెళ్ళిపోయారు. సో 20 లక్షల మంది ఈ 2 దేశాల్లో నిరాశ్రయులు అయిపోయారు. ఇక 2000 మంది వరకు చనిపోయారు. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి అయితే కొన్ని దశాబ్దాలు పడుతుంది మళ్ళీ రీగెయిన్ అవ్వడానికి. అట్లాగే ఇజ్రాయెల్ లెబనాన్లో భూభాగాన్ని ఆక్యుపై చేసుకుంటూనే ఉంది. సో నిన్న కూడా ఇజ్రాయెల్ సైనికులు లెబనాన్లో ఉండే ఇళ్లను అంతా కూడా దోచుకొని అవన్నీ కూడా వీడియోలు వాళ్లే తీసి పెట్టుకున్నారు.
మేము చూడండి ఎలా దోచుకుంటున్నాం, ఎవడు అడ్డు లేదు మాకని. సో ఇటువంటి ఒక అరాచకాన్ని సృష్టిస్తూనే ఉన్నారు. రోజు రోజుకి యుద్ధం పెరుగుతుంది. దీని మీద ఇరాన్ కూడా రిటాలియేట్ అవుతుంది. ఎందుకంటే ఇటీవల అలీ లర్జానీ అని ఒక సుప్రీం సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీని చంపేశారు. అట్లాగే బసీజ్ అని పోలీస్ డిపార్ట్మెంట్ కమాండర్ని చంపేశారు, సులైమాని. ఆ తర్వాత నిన్న ఇంటెలిజెన్స్ మినిస్టర్ ఖతీబ్ని చంపేశారు. సో అంటే ఈ 3-4 రోజుల్లోనే 3 నేషనల్ స్థాయి లీడర్లని చంపేశారు. అంటే ఒక ప్రపంచానికి సంబంధించిన అమెరికాతో కావచ్చు, యుఎన్ఓతో కావచ్చు, ఇతర యూఏతో కావచ్చు, వీళ్ళంతా కూడా చర్చలు చేయగలిగిన నాయకత్వాన్ని కంప్లీట్గా తుడిచిపెట్టుకుంటూ వస్తుంది ఇజ్రాయెల్. మరోవైపు ట్రంప్ ఏమంటే మేము ఎవరితో చర్చలు చేయాలో తెలియదు, అక్కడ ఎవడు నాయకుడు తెలియదని. అంటే ఉన్న నాయకులేమో ఇజ్రాయెల్ చంపుకుంటూ వస్తుంది, నాయకులే లేదు మేము చర్చలు ఎలా చేయాలని ట్రంప్ అంటాడు. అంటే వీళ్ళిద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారు అనేది ప్రపంచానికి తెలిసిపోయింది. అంటే క్లియర్గా ఆబ్జెక్టివ్ ఏంటంటే రిజిమ్ చేంజ్ కాదు, న్యూక్లియర్ వెపన్స్ కాదు, ఇది కాదు, వాళ్ళు చెప్పేది ఏది కూడా రియల్ ఆబ్జెక్టివ్ కాదు. రియల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇరాన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసేయడం, ఇరాన్ వీకెన్ చేసేసి కంప్లీట్గా అది లేవకుండా కొట్టేయడం. అంతేగాని రిజిమ్ చేంజ్ కాదు. ఎవడొచ్చినా తనకు సరెండర్ అయిపోయి ఉండాలి. వాళ్ళకి ట్రంప్ కూడా చాలాసార్లు అన్నాడు, మాకు ఈ మతవాదులైనా పర్లేదు, మాకు ఎవడైనా పర్లేదు, మేము చెప్పినట్టు ఈయనవాడు ఉండాలనేది. వాళ్ళకి డెమోక్రసీని పునరుద్ధరించాలి, అవన్నీ కూడా ఒట్టి మాటలు వాళ్ళు చెప్పేది. వాళ్ళకి క్లియర్గా ఏంటంటే ఇరాన్ తమకు సరెండర్ అయిపోవాలి, ఇరాన్ భయంకరంగా వీక్ అయిపోవాలి, ఇంకా తలెత్తుకోలేని పరిస్థితిలో ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇజ్రాయెల్ తన ఎక్స్పాన్షనిస్ట్ గోల్ ఏదైతే ఉందో, అంటే ఇటుపక్క జోర్డాను, ఇరాకు, లెబనాను, సిరియా, ఈ దేశాలన్నింటినీ ఎట్లాగూ పాలస్తీనాను ఆల్రెడీ ఆక్యుపై చేసేసుకుంది, వెస్ట్ బ్యాంక్ కానీ గాజా కానీ. సో మిగతా ప్రాంతాలను కూడా ఆక్యుపై చేసుకొని ఒక గ్రేటర్ ఇజ్రాయెల్గా ఏర్పడాలన్న గోలు ఇజ్రాయెల్కి ఉంది. ఈ గోల్కి అడ్డొస్తున్నది ఇరాన్ ఒకటి. ఇరాన్ని కంప్లీట్గా తుడిచిపెట్టాలి. అందుకనే ఇజ్రాయెల్ గత 20 ఏళ్ళుగా అమెరికాని ఇరాన్ మీదకి దాడికి పురికొల్పుతూనే ఉంది. ఇప్పటి వరకు తన గోల్ నెరవేరలేదు. ఫస్ట్ టైం ఈ గోల్ నెరవేరలేదు. ఫస్ట్ టైం ట్రంప్ ఇజ్రాయెల్ తరఫున ఇరాన్ మీదకి అటాక్ చేశాడు. అయితే వాళ్ళు ఊహించింది ఏంటంటే 3 వారాలు అవుతున్నా ఇరాన్ వెనక్కి తగ్గట్లేదు, పైగా గల్ఫ్ దేశాల మీద అటాక్ చేయడం, ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని బంధించడం అనేది ఇరాన్ చేయగలిగింది. దానివల్ల ఇప్పుడు ఏంటంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద దీని ఎఫెక్ట్ పడింది. ఆల్రెడీ $75-80 లోపలే ఉన్న ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ నిన్నటికి 118 వరకు వెళ్ళింది. ఇది ఈజీగా 150 వరకు చేరుకుంటుందని చెప్తున్నారు. స్టాక్ ఎక్స్చేంజ్ కూడా నిన్న ప్రపంచవ్యాప్తంగా డౌ జోన్స్ కానీ, S&P కానీ అమెరికాలో, అట్లాగే గల్ఫ్ కంట్రీ స్టాక్ కానీ, ఇండియాలో అయితే దాదాపు నిన్న ఒక్కరోజే 12 లక్షల కోట్లు నిన్న స్టాక్ ఎక్స్చేంజ్లో పోయిందనమాట. సో ఇక మన సంక్షోభం మనకు తెలుసు, ఆల్రెడీ గ్యాస్ సంక్షోభం తెలుసు. అలాగే అనేక దేశాల్లో, దాదాపు 85 దేశాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. సో దీన్ని ఇరాన్ సాధించగలిగింది. ఇంకా ఇరాన్ దగ్గర ఇంకా ఉపయోగించని అస్త్రాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే సూపర్సోనిక్ మిసైల్స్ని ప్రయోగించడం, రెండోది క్లస్టర్ బాంబులు. ఇవి దాదాపు ఇప్పటివరకు ఇజ్రాయెల్ మీద వేసిన దాంట్లో 40 to 50% క్లస్టర్ బాంబులు ఉన్నాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ దీని మీద వీడియో చేశాను. క్లస్టర్ బాంబులు అనేది ఒక మెయిన్ బాంబు ఉంటుంది. ఆ బాంబు ఓపెన్ అయినప్పుడు దాంట్లో నుంచి ఒక 80, 100 లేకపోతే 200, 500 వరకు కూడా చిన్న చిన్న బాంబులు, బాంబ్లెట్స్ అంటారు వాటిని, చిన్న చిన్న బాంబ్లెట్స్ లేదా సబ్మినిషన్స్, ఇవి ఓపెన్ అయిపోయి వస్తాయి. అంటే ఒక్కటి దాన్ని గాల్లో కొట్టకపోయి ఫెయిల్ అయితే ఆ ఒక్కటి 100గా మారిపోతుంది. సో 100ని కొట్టాలి. అప్పుడు 100 కొట్టాలంటే కష్టం. సో ఇవి ఈ మధ్య జరుగుతుంది. అట్లాగే ఖుర్రమ్ షోర్ అనే ఒక మిసైల్ కావచ్చు, తర్వాత సెజ్జిల్ అనే మిసైల్ కావచ్చు, వీటన్నీ కూడా పవర్ఫుల్ సూపర్సోనిక్ మిసైల్స్ని అటాక్ చేస్తాయి. అంటే ఇరాన్ స్ట్రాటజీ అంటే బిగినింగ్ అంతా కూడా పాత మిసైల్స్, పాత డ్రోన్స్ని ప్రయోగించింది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్స్ ఖాళీ అయిపోతున్నాయి. సో తర్వాత మెల్లగా ఇవన్నీ ఇప్పుడు అడ్వాన్స్డ్ మిసైల్స్ని ఇప్పుడు ప్రయోగిస్తుంది. ఆల్రెడీ వాళ్ళ డిఫెన్స్ వీక్ అయింది కాబట్టి రేట్ ఆఫ్ అటాక్ అనేది, వాళ్ళ ఇంటర్సెప్షన్ రేట్ అనేది తగ్గిపోతుంది. ఇంతకుముందు 100 మిసైల్స్ వేస్తే 95, 96ను కొట్టేయగలిగింది. ఇవాళ 100 మిసైల్స్ వేస్తే 85, 90 కంటే ఎక్కువ కొట్టలేకపోతుంది. సో 10 మిసైల్స్ వాటి మీద పడినా కూడా
దాని ఎఫెక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అట్లాగే ఇందాక చెప్పినట్టుగా ఈ క్లస్టర్ బాంబుల ఎఫెక్ట్ కూడా బలంగా ఉంటుంది. అలాగా ఇరాన్ అనేది ఆపే పరిస్థితిలో కనబడలేదు. రెండోది ఏంటంటే ఈ మోడరేట్గా ఉన్న నాయకులు చంపేయడం వల్ల మరింత హార్డ్ లైనర్సే ఇప్పుడు రంగంలోకి వస్తున్నారు. వాళ్ళు యుద్ధాన్ని ఆపే పరిస్థితి లేదు. ఆల్రెడీ ముస్తఫా ఖొమైనీ డిక్లేర్ చేశాడు, ప్రతి రక్తపు బొట్టుకి ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన అనౌన్స్ చేశాడు. కాబట్టి ఇప్పుడు గల్ఫ్ దేశాలకి థ్రెట్ ఉంది. ఎందుకంటే గల్ఫ్ దేశాలు అమెరికాని తమ బేస్లను ఖాళీ చేయమని అడిగే పరిస్థితి గల్ఫ్ దేశాలకు లేదు. ఆశ్రయం ఇచ్చినంత కాలం వీళ్ళు కొడతారు. రెండోది తనకి దెబ్బ తగిలినప్పుడంతా ఆ దెబ్బ రిఫ్లెక్షన్ అనేది గల్ఫ్ దేశాల మీదకి ఇరాన్ చూపిస్తుంది. ఇజ్రాయెల్ ప్లాన్ ఏంటంటే గల్ఫ్ దేశాలను కూడా యుద్ధంలోకి లాగాలి, ఇరాన్ మీదకి గల్ఫ్ దేశాలు కూడా అటాక్ చేయాలి. అది కానీ జరిగితే గల్ఫ్ దేశాలు తీవ్రంగా నష్టపోతాయి. ఎందుకంటే ఇప్పటివరకు గల్ఫ్ దేశాల్లో ఓన్లీ యుఎస్ బేస్ని, కొంత ఎనర్జీ ఫెసిలిటీస్ని, కొంత ఎయిర్పోర్ట్స్ని వీటిని డిస్టర్బ్ చేసింది ఇరాన్. ఇప్పటి వరకు ప్రజల మీద కానీ, ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ, హోటల్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ వాటి మీద కానీ ఇరాన్ దాడి చేయలేదు. అట్లాగే అన్నిటికంటే ఇంపార్టెంట్ గల్ఫ్లో డీసాలినేషన్, వాళ్ళకి వాటర్ తాగడానికి వాటర్ లేదు. అందుకని వాళ్ళు సముద్రపు నీళ్ళని మంచినీళ్ళుగా మార్చే డీసాలినేషన్ ప్రాజెక్టులే పెట్టుకున్నారు. ఓవరాల్గా గల్ఫ్ దేశాల్లో 80 నుంచి 90% వాటర్ ఇలాగే వస్తుంది. ఇప్పుడు ఆ డీసాలినేషన్ వాటి మీద కానీ ఇరాన్ బాంబులు వేస్తే వాటర్ క్రైసిస్ వస్తుంది. అక్కడ అసలు తాగడానికి నీళ్లు లేని పరిస్థితి వస్తుంది. సో అందుకని ఇరాన్ ఇంకా ఉపయోగించిన ఆయుధాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇది యుద్ధం అయితే ఇప్పుడు ఆగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇరాన్ కండిషన్లు పెడుతుంది యుద్ధం ఆగాలంటే. ఒకటి, ఇప్పటివరకు జరిగే నష్టపరిహారం ఫైనాన్షియల్గా తమకు చెల్లించాలి. రెండు, ఇక మీదట ఎప్పుడు యుద్ధం చేయమనే ఒక హామీ ఇవ్వాలి. తర్వాత హార్మూజులో ఇక మీదట వెళ్ళే వాటికి అన్నిటికి కూడా వీళ్ళు దానికి ట్యాక్స్ వసూలు చేస్తారు, తారీఫ్ వసూలు చేస్తారు. ఇలాంటి అనేక కండిషన్ని పెట్టింది ఇరాన్. వీటన్నిటిని అమెరికా నెరవేర్చే పరిస్థితి లేదు. కాబట్టి యుద్ధం అనేది ఇప్పుడు ఆగే పరిస్థితి అయితే కనబడలేదు. ఒకవేళ ట్రంప్ యుద్ధం ఆపుతానన్నా ఇరాన్ అయితే ఆపే పరిస్థితి కనిపించలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.